హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ పచ్చజొన్నలతో ఎంతో హెల్తీ అయిన జొన్నలతో దోశని చేసి చూపిస్తాను. ఈ జొన్నలు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలన్నా ఈ జొన్నలతో దోశ చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను ఇక్కడ 2 కప్స్ జొన్నలను తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కడిగి సరిపడ వాటర్ పోసుకొని 8 to 9 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఇంకొక కప్పు, అంటే 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపప్పు తీసుకొని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగి పెట్టుకోవాలండి. నేను ఉదయం 11 గంటలకి వీటిని నానబెట్టుకున్నాను. తర్వాత అదే కప్పులో 1/4 కప్ సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యం ప్లేస్లో మీరు అటుకులనైనా వాడుకోవచ్చు. ఇలా 8 to 9 అవర్స్ నానబెట్టిన జొన్నలని, మినపప్పుని ఒకటిగా చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఒకటిగా చేసి మిక్సీ జార్లోకి వేసుకున్నది ఇది బరకగానైనా లేకపోతే స్మూత్ కన్సిస్టెన్సీలోనైనా మనము బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోశలు వెయిట్ లాస్కి కానీ బీపీ షుగర్లు కంట్రోల్లో ఉండాలైనా చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను ఈ రెసిపీని ఫాలో అవుతూ చాలా మంచిగా వెయిట్ లాస్ అయ్యానండి. జొన్న రవ్వతో జొన్న ఉప్మా కూడా చేసుకోవచ్చండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి జొన్నల్లో. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకున్నానండి, కొంచెం బరకగానే. ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక్కసారి చేయితో కలుపుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. ఫర్మెంటేషన్ కోసం పెట్టుకోవాలి. మార్నింగ్ కల్లా చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఈ ఫర్మెంట్ అయిన దాన్ని ఒక గరిటెతో మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసి దోశ పెన్నం మీద ఆనియన్తో ఇలా గార్నిష్ చేయాలి. ఆనియన్తో మంచిగా కోటింగ్ చేసుకున్నాక ఈ దోశలు హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి. ఈ దోశలు క్రిస్పీగా చేసుకుంటే బాగుంటుంది. అలాగే వేడివేడిగా తింటేనే బాగుంటుంది. చల్లగా తింటే చప్పచప్పగా అనిపిస్తాయండి. చాలామంది ఈ జొన్నలు దోశ పెన్నానికే అతుక్కొని వస్తాయని భయపడతారండి. అలా ఏం రాదు. మంచి కరెక్ట్ కొలతలతో చేస్తే మంచిగా జొన్నలతో దోశ చేసుకొని హెల్తీగా తినొచ్చండి. ఈ దోశలు మనము పల్లీ చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా దేనితోనైనా తినొచ్చు. ఆ చట్నీలతో కాకపోయినా కూరలతోనైనా తినొచ్చు. జొన్న రొట్టెలు రానివారు ఇలా జొన్న దోశలని, జొన్నలతో హెల్త్ బెనిఫిట్స్ని పొందండి. నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకు 18 నుంచి 20 దోశలు వచ్చాయండి. నెయ్యితోనైనా నూనెతో అయినా ఇలా చేసుకొని కాల్చుకోవచ్చు దోశలని. చాలా బాగుంటాయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.